సో రీసెంట్ గా రాకింగ్ స్టార్ యష్ లేటెస్ట్ మూవీ అయిన టాక్సిక్ మూవీ నుంచి ఒక గ్లిమ్స్ అయితే రివీల్ చేశారనమాట. అంటే గ్లిమ్స్ అంటే మన టాక్సిక్ మూవీలో యష్ గారి క్యారెక్టర్ వచ్చేసి రాయా క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కి సంబంధించి ఒక గ్లిమ్స్ పరంగా రిలీజ్ చేశారు. సో ఆ గ్లిమ్స్ నాకు ఎలా అనిపించినాయి అంటే ఫస్ట్ నాకు మైండ్ అయితే పోయిందనమాట. ఎందుకంటే ఈ గ్లిమ్స్ లో ఆ కార్ సీన్ అనేది అసలు ఎక్సలెంట్ గా ఉంది. సో ఆ ఐడియా వీళ్ళకి ఎలా వచ్చింది అనేది నాకు ఒక పెద్ద డౌట్ లాగా అనిపించింది. అంటే ఒక పక్కన జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్ కి డిఫరెంట్ వేలో ఈ కార్ లో జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, మరి ఫైనల్ గా రాయ్ అనే ఒక క్యారెక్టర్ ని పరిచయం చేయడం ఏంటి, అంటే ఒక రాయ్ అనే ఒక క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, అంటే ఎంత వైల్డ్ గా ఉండబోతుంది, ఎంత ఏ గ్రేడెడ్ గా ఉండబోతుంది. సో అండ్ అలాగే ఆ క్యారెక్టర్ వస్తే ఎంత విధ్వంసం జరుగుతుంది. సింపుల్ గా మనకి ఒక కేజీఎఫ్ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేసిన ఫీలింగ్ నాకైతే కలిగింది అనమాట. ఇంకోటి ఏంటంటే సో మన యష్ గారు సో అక్కడికి వచ్చి అంటే అక్కడేంటి కొందరు వ్యక్తులను చంపడానికి గన్ తీసుకొస్తాడు యాజ్ యూజువల్. సో ఆ గన్ తో కాల్చినప్పుడు రవి బసూర్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది వేరే లెవెల్లో ఉంది. సో అంటే ఇక్కడ ఏంటంటే మనం కేజీఎఫ్ తరహాలోనే ఈ టాక్సిక్ కూడా ఉండబోతుందని ఒక హింట్ ఇచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఎందుకు అన్నానంటే సో మనకి కేజీఎఫ్ మూవీలో అంటే ఆ కేజీఎఫ్ 1, 2 హిట్ అవ్వడానికి మెయిన్ అంటే ఆ క్రెడిట్ మొత్తం మనం ప్రశాంత్ నీల్ గారికి అయితే ఇచ్చాం. బట్ ఆ మూవీ వెనకాల యష్ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే మూవీకి సంబంధించిన స్క్రీన్ ప్లే లోను, స్టోరీలోను కొన్ని పాయింట్స్ లో ఆయన కూడా తన టాలెంట్ అయితే చూపించారనమాట. బట్ అదేంటి ఆయనకి బయటకు చెప్పుకోవడం ఇష్టం లేక మూవీ టైటిల్స్ లో ఆయన పేరు వేయలేదని మన ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గారే ఓపెన్ గా చెప్పేశారు అనమాట. ఎందుకు అంటే సో ఓవరాల్ గా ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నేనైతే డిస్క్రిప్షన్ లో చూశాను. డిస్క్రిప్షన్ లో చూస్తే రిటర్న్ బై యష్, గీతూ మోహన్ దాస్, డైరెక్టెడ్ బై గీతూ మోహన్ దాస్. డైరెక్షన్ పరంగా మన గీతూ మోహన్ దాస్ గారే, బట్ దీని వెనకాల స్టోరీ పరంగా ఉనండి, స్క్రీన్ ప్లే పరంగా ఉనండి, సో చాలా ఆటల్లో మన యష్ గారి హస్తం ఉందని సింపుల్ గా అర్థమైపోతుంది. మీరు ఓవరాల్ గా ఈ గ్లిమ్స్ చూసినప్పుడు సో ఆ కార్ సీన్ అనేది ఒక లేడీ డైరెక్టర్ పెట్టిందని నాకు ఒక షాకింగ్ అనిపించింది అనమాట. ఎందుకంటే సో ఒక మాస్ మూవీస్ తీస్తారు, ఎంతైనా సరే తీస్తారు, బట్ అందులో కూడా ఒక లిమిట్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఒక మాస్ మూవీ అయినా సరే ఫ్యామిలీ ఆడియన్స్ కి కొందరికి నచ్చిద్ది, కొందరు వచ్చి చూస్తారు థియేటర్ లో. కాబట్టి సో ఫ్యామిలీ ఆడియన్స్ కి అంటే వాళ్ళకి విజువల్ గా బాగుండేలాగా కొన్ని బౌండరీస్ పెట్టుకొని యాక్షన్ మూవీస్ తీస్తారనమాట. ఇప్పుడు ఈ టాక్సిక్ మూవీ ఆ బౌండరీస్ ని చెరిపేసింది. సో ఇష్టానుసారంగా తీసేసింది. అంటే వాటిని చూసినప్పుడు వైల్డ్ అండ్ అలాగే ఏ గ్రేడెడ్ మూవీలా ఈ మూవీ ఉండబోతుంది. సో ఆ జోనర్ లో చూసే వాళ్ళకే ఈ మూవీని ఒక హింట్ అయితే ఇచ్చిన ఫీలింగ్ నాకైతే కలిగింది అనమాట. సో ఏది ఏమైనప్పటికీ సో మన యష్ గారు ఈ మూవీలో హీరోతో పాటు అంటే ఆయన లుక్ కూడా చాలా చాలా బాగుంది. ఎందుకంటే మన మైండ్ లో ఆయన లుక్ అనేది కేజీఎఫ్ లో లుక్కే మన మైండ్ లో పదిలమైపోయింది. బట్ ఒక ఫ్రెష్ లుక్ లో ఆయన పరిచయం చేశారు. ఆ ఫ్రెష్ లుక్ కూడా బాగుంది. ఫస్ట్ లుక్ వైజ్ గానే చాలా వరకు సక్సెస్ అయిపోయారు. ఇక గ్లిమ్స్ పరంగా చూసుకోవాల్సి వస్తే గ్లిమ్స్ కూడా వేరే లెవెల్లో ఉండడం అండ్ అలాగే రవి బసూర్ గారు అంటే కేజీఎఫ్ లో ఏ తరహాలో మన హీరోకి ఎలివేషన్స్ ఇస్తారు, ఆ ఎలివేషన్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇస్తారు, రవి బసూర్ గారు కూడా సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చంపేస్తున్నారు అనమాట. సో అంటే ఒక టాక్సిక్ అనేది ఎలా ఉండబోతుంది, ఒక వరల్డ్ ని పరిచయం చేసామని కూడా చెప్పారనమాట. అంతేకాకుండా ఈ మూవీ వచ్చేసి మార్చ్ 19th థియేటర్ లో రాబోతుంది, ఈ 2026. సో అంటే ఖచ్చితంగా ఈ మూవీ అనేది థియేటర్స్ ని షేక్ చేసేలాగా ఉండబోతుందని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఎందుకంటే ఈ టాక్సిక్ మూవీ అనేది కేజీఎఫ్ 2 రిలీజ్ అయిపోయి చాలా సంవత్సరాలు అయిపోతుంది. మరి ఇన్ని సంవత్సరాల్లో టాక్సిక్ మీద యష్ గారు ఎందుకు ఉన్నారు అండ్ అలాగే ఆ టాక్సిక్ మూవీకి సంబంధించి చాలా చాలా డౌట్స్ కూడా రేజ్ అయ్యాయి అనమాట. వాటన్నిటికీ ఈ గ్లిమ్స్ తో క్లారిటీ ఇచ్చిన ఫీలింగ్ నాకైతే కలిగింది. అంతేకాకుండా ఈ మూవీలో చాలా మంది హీరోయిన్స్ అయితే ఉన్నారు. ఎందుకంటే రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి పోస్టర్స్ ఒక్కొక్క పోస్టర్స్ రివీల్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఫైనల్ గా ఈ గ్లిమ్స్ తో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. సో గ్లిమ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. సో మనం మూవీని వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫీలింగ్ నాకైతే కలిగింది. సో మీరు గ్లిమ్స్ చూస్తే మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఆల్ గా వీడియో నచ్చితే లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.